తిరుపతి. ఎందుకు సార్ పెద్దానికి అట్లా అరుస్తారు? మీకు మెట్లని చెప్పాడు, చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. ఏం ఎట్లా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏం బాగుండడం అమ్మా, నీ మీద దిగులతో బెంగతో గుమ్మిడి పండులా ఉండేవాడు పొట్లకాయలా అయిపోయాడు. మీ అరుపులు కేకలు వింటా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అబ్బా. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. మన తిరుపతి 7 కొండల వెంకన్న స్వామి గాని ఓకే, ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు. చాలా పెద్దోడినై పొడుస్తాను స్వామి. ఇదేదో సినిమాలో డైలాగ్ కదా. నేను ఆ సినిమా చూడలేదు. రా పోయి టాప్ లో పోయి కూర్చుంటా. వీడు ఇంకా లేచినట్లేడు, నిద్దట్లోనే మాట్లాడుతున్నాడు. వానెక్క ఏ నా కొడుకు మన నాపేదేలే. యాక్టింగ్ చేయొచ్చు కానీ మీ అందరికి ఒక మాట చెప్పాలా? చెప్పు, చెప్పి తగలడు. నేను ఏనాడు ఈ మాట ఇంతవరకు బయట చెప్పిందేలే. చెప్పు చెప్పు అన్ని. ఎందుకు ఇంత లేటు? మా సినిమా రిలీజ్ గురించి కానీ ఆలోచిస్తుంటే నా మనసులో గట్టిగా ఒకటే అనిపిస్తుంది. వీళ్ళు స్టోరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపించారు, తీసేటప్పుడు నరకం చూపిస్తున్నారు. ఇది పోయినట్టే. మా పాలెగాడు అనిరుద్ధు పగలగొట్టినాడు. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. ఎందుకంటే ప్రతిసారిలా పానం పెట్టి గట్టిగా పూర్తిగా పనిచేసిన. నాతో పాటు మొక్కండి 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.